నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. మరో బిగ్ బాస్ సెలబ్రిటీ పైన కేసు నమోదైంది. ఎందుకంటే వీళ్ళు మరి అనుకోని చేస్తున్నారా? లేదు అంటే కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారా? అని అర్థం కాని విషయం ఒకటైతుంది. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే గీతూ రాయల్ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర రీల్స్ చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం ద్వారా తీవ్రమైన విమర్శలకు గురవుతూ వచ్చింది. అది కాస్త టీటీడీ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు కేసు నమోదు చేశారు. రీసెంట్‌గా తనుజ బర్త్‌డే సెలబ్రేషన్స్ తిరుమల తిరుపతి దేవస్థానం పైన కేక్ కట్ చేయడం జరిగింది. దానిపైన గూడా టీటీడీ కఠిన నిర్ణయం తీసుకొని తనుజ పైన కేసు నమోదయిపోయింది. సో, మరి తనుజ పైన అంటే తనుజ అక్కడికి వెళ్ళడానికి కారణమేంది? అంటే ఎవరైనా తీసుకువెళ్ళి కావాలనే చేశారా? లేదు అంటే ఎదుగుతున్నటువంటి తనుజను చూసి ఈర్ష్య పడలేక ఇలాంటి పనులు చేయడానికి ముందుకొచ్చారా అనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్‌గా తనుజ అండ్ దివ్యల మాధురికున్న అనుబంధం గాని, ఆ ఆప్యాయత గాని నాకు తెలిసి 'బిగ్ బాస్' నుంచే మొదలైందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 'బిగ్ బాస్‌కొచ్చిన తర్వాత అంటే బయట కూడా ఉండేది. కానీ కొంచెమే ఉండేది. ఎందుకంటే సీరియల్‌లో గాని, లేదు అంటే ఇండస్ట్రీలో గాని పెద్దగా పరిచయం అవసరం లేదనుకోని ఆమె పొలిటికల్ పరంగా ఆమె తన భర్త అయినటువంటి అడుగుజాడల్లో నడుస్తుండేది. సో, ఎప్పుడైతే ఈమె 'బిగ్ బాస్‌కి' ఎంట్రీ అయిపోయిందో అప్పుడే అందరు కొంచెం దగ్గరగవుతూ పరిచయాలు చేసుకోవడం జరిగింది. అదే క్రమంలోనే పరిచయమైనటువంటి తనుజ కొంచెం క్లోజ్‌గా అవ్వడం మనం ఆల్రెడీ చూసే ఉంటాం. సో, ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఎవరి దారులు వాళ్ళు మళ్ళీ చూసుకున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా తనుజ బర్త్‌డే సందర్భంగా ఆమె బర్త్‌డే సెలబ్రేషన్స్ తిరుమలలో చేసుకుందామని నిర్ణయించుకున్నట్టుంది. సో, అదే విధంగా అక్కడే ఉండేటువంటి దివ్వెల మాధురిని కలవడం జరిగింది. ఆమె సరే తిరుపతి అంటే తిరుమలకి తీసుకువచ్చిన తర్వాత దైవ దర్శనం అయిపోయింది. దాని తర్వాత కేకు కట్ చేపిద్దామని తన అక్కడే ఉండే అటువంటి గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్ళి కేక్ కట్ చేపిచ్చడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పైన కేకు అలో లేదని దివ్వెల మాధురికి తెలియదా? ఎందుకంటే అంటే గత కొన్ని నెలల ముందు చూసుకుంటే దివ్యల మాదిరి అక్కడ రీల్స్ చేయడం జరిగింది. దానికి టీటీడీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి తనుజకు బర్త్‌డే సెలబ్రేషన్స్ కేక్ కట్ చేపియడం తిరుమల పైనే ఎందుకు చేపించిందనే ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. ఎందుకంటే అన్నీ తెలిసిన ఆమె తనుజ బర్త్‌డే సెలబ్రేషన్స్ అక్కడనే జరపాలని ఎందుకు అనుకుంది? అంటే ఏదైనా ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదు అంటే మరి అక్కడనే అంటే దేవుని దగ్గరనే చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇలా చేసిందనేది కొన్ని విషయాలు తెలియరాలేదు. సో, ఏది ఏమైనా దివ్యల మాధురి చేసిన తప్పు అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆమె అన్నీ తెలిసి కూడా బర్త్‌డే సెలబ్రేషన్ కేక్ కట్ చేపియడం తప్పు అని చాలా అంటే చాలా మంది విమర్శకులు విమర్శిస్తున్నారు. ఎందుకంటే పోనీ తనుజకు అంటే తెలియదనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మరి రీల్స్ చేయడం తప్పు, ఫోటోషూట్ చేయడం తప్పు. ఇవన్నీ తెలుసుకున్న తనుజ కేక్ కట్ చేపించడం తప్పు అని తెలుసుకోలేకపోయింది. సరే ఆమె గూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒక సెలబ్రిటీ కాబట్టి 'బిగ్ బాస్ 9' రన్నర్ అప్ కాబట్టి ఆమె కొంచెం హుందాతనంగా నడుచుకోవాలి పక్కా. ఎందుకు అంటే ఒకప్పుడు తనుజ వేరు, ఇప్పుడు తనుజ వేరు. ఒకప్పుడు అంటే నార్మల్‌గా సీరియల్లలో నటిస్తూ చిన్న చిన్న ప్రోగ్రామ్‌లకి అటెండ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆమెను చూసి ఇన్‌స్పైర్ అయ్యేవాళ్ళు చాలామందుంటారు. అలాంటి సందర్భాలలో ఇలాంటి పనులు చేయడం వలన కొంచెం నెగటివిటీ అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఆమె కొంచెం ఆలోచించి చేయాల్సింది. ఎందుకు అంటే నాకు తెలిసైతే దివ్యల మాధురి లేకుంటే తనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఈమెను కొంచెం డిస్టర్బ్ జేయాలని అనుకుంటున్నారేమో. లేకపోతే ఇలాంటివి అక్కడ చెయ్యొద్దు అని ఆల్రెడీ తెలిసిన దివ్యల మాధురే ఇలా చేయడం వెనక ఆంతర్యం ఏంటో మరి ఆమె చెప్పాల్సి ఉంది. ఇంకా వీళ్ళు ఓపెన్ అప్ కాలేదు. అంటే ఇలా జరిగింది క్షమించండి మాకు తెలియక చేసినామని ప్రెస్ ముందు ఒక వీడియో అయితే ఇప్పటి వరకైతే రిలీజ్ చెయ్యలేదు. ఏది ఏమైనా గూడా తనుజ గూడా కొంచెం ఆలోచించి అన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని కిందికొచ్చి సెలబ్రేషన్ చేసుకోవాలే కానీ, అక్కడనే ఉండి కేక్ కట్ చేపియడం గానీ, బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకోవడం గానీ,
ఇలాంటివి చేయడం తప్పని అక్కడే ఉండే అటువంటి భక్తులైతే అనుకుంటున్నారు. సో ఏది ఏమైనా కూడా తనుజ ఇలా చేయడం వెనక బలమైన కారణాలు కొన్ని ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బేసిక్‌గా ఈ 'దివ్యల మాధురి' అనే ఆమె కొన్ని కొన్ని మిస్టేకులు చేసింది. కొన్ని కొన్ని తప్పులు చేసింది. ఎందుకంటే తనుజ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నది అనే క్రమంలో తొక్కేయాలని 'దివ్యల మాధురి' చూస్తున్నది అని చాలామంది అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవాలు, అవాస్తవాలనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ గాదు. ఎందుకంటే మనకు పూర్తిగా వివరాలు తెలిసినప్పుడే మాట్లాడాలే తప్ప, మనం ఏదో ఊహించింది గానీ, లేదంటే మనం అనుకున్నది మాట్లాడడం మాత్రం తప్పే అది. ఎందుకంటే కొన్ని కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటే అది తప్పవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. ఒకవేళ రైట్ అయితే బాగానే ఉంటుంది. కానీ తప్పైతే అది ఆమె పైన ఎంత ప్రభావం చూపిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. సో ఏది ఏమైనా తనుజ ఇలాంటి టైముల్లో కొంచెం ఆచితూచి అడుగులు వెయ్యాలే తప్ప, ఇష్టమొచ్చినట్టు గానీ, లేదు అంటే నన్నేం చేస్తారులే, ఆల్రెడీ నేను సెలబ్రిటీని, నా వల్ల ఇతరులకేం ఇబ్బంది కలగనంత వరకు బాగానే ఉన్నప్పటికీ, నువ్వు చేస్తున్న పనులలోనే కొంతమందికి ఇబ్బంది కలగకపోవచ్చు. వాళ్ళు నీకు చెప్పలేకపోవచ్చు. కానీ ఇదంతా గమనించి నువ్వు కొంచెం ఆలోచించి పనులు చేసుకోవాలి. సో ఏది ఏమైనా 'దివ్యల మాధురి' గాని, లేదు అంటే ఈ తనుజ చేసింది తప్పే. ఎందుకంటే మనం కేవలం దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని కామ్‌గా ఇంటికి వచ్చి మన సెలబ్రేషన్స్ ఏదో గాని, లేదంటే మన పనులేమో గాని అవన్నీ చేసుకోవాలే తప్ప ఇలాంటి బర్త్‌డే సెలబ్రేషన్స్ గాని, పెళ్లి రోజు వేడుకలు గాని దేవస్థానంలో చేయకూడదు అనేటువంటి నిర్ణయాలు గాని, నియమాలు గాని కొన్ని ఉన్నాయి. సో అవన్నీ తెలుసుకొని దయచేసి ఇలాంటివి తప్పులు ఎప్పుడు చేయకుండా ఉండాలని పలువురు కోరుకుంటున్నారు. సో ఏది ఏమైనా తనుజ చేసింది తప్పే. తప్పును తప్పుగా సమర్థించాలి. ఒప్పును ఒప్పుగా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం గతంలో చూసుకుంటే కొందరు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు కొందరున్నారు. అక్కడికి వెళ్లి తప్పుగా ప్రవర్తించిన వాళ్ళు ఇంకొందరున్నారు. సో మరి ఇలాంటి టైములనే కొంచెం కఠినమైన నిర్ణయాలు ఖచ్చితంగా తేవాలి. లేకపోతే ఇవి ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో అలాంటివి జరగకుండా ఖచ్చితంగా కొన్ని కష్టమైనప్పటికీ గూడా కఠిన నిర్ణయాలు తీసుకొస్తేనే కొంచెం దేవస్థానానికి అపరిశుభ్రత అంటకుండా పరిశుభ్రంగా ఉండి బావుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఏది ఏమైనా గూడా అక్కడ ఇలాంటివి పనులు చేయడం, అంటే ఫోటోషూట్ గానీ, రీల్స్ చేయడం గానీ, భక్తులను ఇబ్బంది పెట్టే ఫోటోలు దిగడం గానీ, లేదు అంటే ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు, బర్త్‌డే రోజు వేడుకలు చేసుకోవడం, ఇవన్నీ కూడా అక్కడ ఉండే అటువంటి నియమాలకు విరుద్ధాలు. అయినా అక్కడ అధికారులు ఏం చేస్తున్నారో ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నా కూడా అధికారులకు మరి అంతు పట్టడం లేదా, లేదు అంటే వాళ్ళు కావాలని వదిలేస్తున్నారా అనేది ప్రజల్లో కొంచెం అనుమానం అయితే వ్యక్తమవుతుంది. సో ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అక్కడికి వచ్చే భక్తులు అధికారులను కోరుకుంటున్నారు. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇందులో తప్పెవరిది, దివ్యల మాధురిదా లేదు అంటే తనుజాదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.